అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. పెళ్లి చూపులు కాగానే ఓయో రూంలో కసా మీసా. తొలి వెలుగు హైదరాబాద్. పెళ్లి చూపులు ఓ యువతి ప్రాణం తీశాయి. కాబోయే భర్త వేధింపులతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వారం రోజుల పాటు ఆసుపత్రిలో నరకయాతన అనుభవిస్తూ మంగళవారం సాయంత్రం కన్నుమూసింది. దీంతో యువతి స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకటయ్య తండాలో విషాదం నెలకొంది. వెంకటయ్య తండాకు చెందిన తుల్లిక శ్రీకి సీతారాంపురానికి చెందిన బిచ్చాతో ఇటీవల వివాహం నిశ్చయమైంది. అయితే ఇద్దరూ కలిసి భద్రాచలం వెళ్లొచ్చాక బిచ్చా వేధించడంతో యువతి మనస్తాపానికి గురైంది. దీంతో ఆగస్టు 13న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటయ్య తండాకు చెందిన తుల్లిక శ్రీకి 3 నెలల క్రితం లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురంకు చెందిన బిచ్చాతో పెళ్లి చూపులయ్యాయి. ఇద్దరూ ఇష్టపడడంతో ఎంగేజ్మెంట్ చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే వారికి నిశ్చితార్థం చేయాలనుకున్నారు. ఇదిలా ఉండగానే ఓ రోజు తుల్లిక శ్రీని గుడికి వెళ్లామని బిచ్చా రమ్మని అడిగాడు. ఇంటికి కాబోయే అల్లుడే కదా అని కుటుంబ సభ్యులు నమ్మారు. ఆమె కూడా కాబోయే భర్త అన్న నమ్మకంతో అతనితో వెళ్ళింది. తుల్లికను గుడికి తీసుకెళ్తానని చెప్పి భద్రాచలం తీసుకువెళ్లిన బిచ్చా ఆమెను ఒక ఓయో రూంకు తీసుకువెళ్లాడు. ఇద్దరం ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నాం కదా అంటూ నమ్మించి ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. అయితే భద్రాచలం నుంచి తిరిగి వచ్చిన కొద్ది రోజులకే తుల్లిక శ్రీని అనుమానిస్తూ వేధించడం మొదలుపెట్టాడు. బిచ్చా అంతేకాక పెళ్లి చేసుకోవడం కుదరదని తుల్లిక శ్రీకి తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన తుల్లిక శ్రీ ఈ నెల 13న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుల్లిక శ్రీ మంగళవారం తుదిశ్వాస విడిచింది. తుల్లిక శ్రీ మరణించిన తర్వాత ఆమె ఒంటిపై పంటితో కొరికిన ఘాట్లు, వేళ్లతో రక్కిన గుర్తులు ఉండటంతో అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో బిచ్చాపై కేసు నమోదు చేసిన టేకులపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా తుల్లిక శ్రీ అంతిమయాత్ర సందర్భంగా తమకు న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు నినాదాలు చేశారు. ఈ ఘటనలో పోలీసులు బిచ్చాను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు యువతులను మోసం చేసి వేధించడం, పెళ్లి చూపుల తర్వాత అనుచిత ప్రవర్తనలు పెరుగుతున్న నేపథ్యంలో సమాజంలో అవగాహన పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు మరియు సలహాలు. పెళ్లి చూపులు, నిశ్చితార్థాల తర్వాత ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వెళ్ళండి. ప్రేమ లేదా పెళ్లి పేరుతో మోసపూరిత ఆహ్వానాలు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండండి. వేధింపులు, బెదిరింపులు ఎదురైతే వెంటనే మహిళల హెల్ప్ లైన్ 1091 లేదా పోలీసులకు 100 ఫిర్యాదు చేయండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు సూసైడ్ హెల్ప్ లైన్ 104 సంప్రదించండి. యువతులు పెళ్లి ముందు కాబోయే భర్త నేపథ్యం, ప్రవర్తన తెలుసుకోండి. కుటుంబ సభ్యులు పిల్లలతో బహిరంగ చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించండి. శారీరక వేధింపులు జరిగినప్పుడు వెంటనే మెడికల్ టెస్ట్ చేయించుకుని ఆధారాలు సేకరించండి.